తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో దారుణం జరిగింది. డబ్బుల కోసం తన కన్నబిడ్డని 10 లక్షల రూపాయలు విక్రయించాడు తండ్రి వీరయ్య. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విక్రయించిన వ్యక్తితో పాటు కొన్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వీరయ్యపై గతంలో 11 కేసులున్నాయి. ఈ ఘటనతో మరింత మంది ప్రమేయం ఉందని దర్యాప్తులో గుర్తించారు. కొన్ని రోజులు బాగానే ఉన్నామండి. నేను మా ఆయన మరుసటి రోజు నుంచి గొడవలు అవుతూ మొదలెట్టాయండి. మా ఇద్దరికి గొడవల ప్రకారంగా నా కొడుకుని నేను తీసుకెళ్లిపోతానని పెట్టుకుని తీసుకెళ్లిపోయాడండి. ఇంట్లో నుంచి మేము ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తకుండా పిల్లోని తీసుకుని వెళ్ళిపోయాడండి. ఆ మరుసటి రోజు పిల్లోని బేరం పెట్టుకున్నారంటండి. అమ్మేతకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి పిల్లోని అమ్మేశాడండి 1,50,000కి. మాకు తెలియలేదండి. మరుసటి రోజు వెళ్ళి మేము లోని తీసుకుని వెళ్ళిపోయాడండి. తీసుకెళ్లిపోయి డబ్బులు లేక ప్యాకెట్కి డబ్బులు లేక వేరే వాళ్ళకి అమ్మేశాడండి. ఎవరి పిల్లలకి అమ్మేతాడు బావగారు మాకు చెప్పాడండి. అలాగా పలానా చోట బాబు అమ్మేశాడని చెప్పాడండి.